ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ఆహ్వానిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరంతా బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని ఆశించి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు తన వాక్కును ప్రతిరోజు మీ గృహాలకి ఎందుకు పంపిస్తున్నారు అంటే, మీరు ఏ టెన్షన్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో ఉండి ఏ డిప్రెషన్కి లోనవుతున్నారో అని, నేను ఉన్నవాడను, అనువాడను, నేనున్నాను, నేను విడిపిస్తాను, నేను స్వస్థపరుస్తానని భయపడొద్దు అని ప్రతిరోజు తన మాట ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్కుని ఎత్తిపట్టండి. ఆయన మాట తప్పక నెరవేరుస్తాడు మీ జీవితంలో. ఏ సమస్యలు ఉన్నా భయపడకుండా మీ ప్రతి పరిస్థితిని దేవునికి సమర్పించుకొని ప్రార్థించండి. గొప్ప విజయాలు పొందుకోబోతున్నారు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు కూడా కామెంట్స్ అన్ని చదవండి. ఎందుకంటే మనందరము ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. దేవుడే దిగి వస్తాడు. ప్రతి సంఖ్యలను కూడా తెంచివేసి విజయాన్ని దయచేస్తాడు. కాబట్టి విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 147వ అధ్యాయము 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో సమాధానం లేదా? మీ సరిహద్దుల్లో సమాధానం లేదా? మీ కుటుంబంలో సమాధానం లేదా? మీ భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? మీరు చేసే పనుల్లో సమాధానం లేదా? దేవుడు ఈరోజు నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ లోటును బట్టి నువ్వు సమాధానాన్ని కోల్పోయావో, ఏ విషయాన్ని గురించి శాంతి లేక, ఏ విషయం నిన్ను బాధపరుస్తూ ఉందో, ఏ విషయం చేత నీవు టెన్షన్లోనికి వెళ్ళిపోయావో, డిప్రెషన్కి లోనవుతూ ఉన్నావో, మానసికంగా కృంగిపోతూ ఉన్నావో, ఆ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు సరిచేసి నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. నీ అసమాధానానికి కారణమైన ప్రతి లోటును కూడా తీర్చి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు ఆయన. చూడండి, దేవుని ఆశీర్వాదం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎవరు ఇచ్చేది కాదు, అది లోకల్లో దొరికేది కాదు. అది చాలా ప్రత్యేకమైనది, అది మంచిది. ఈ లోకంలో అనేక గోధుమలు ఉంటాయి, కానీ దేవుడు నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు. ఈ లోకంలో అనేక ఉద్యోగాలు ఉంటాయి, అనేక వ్యాపారాలు ఉంటాయి, కానీ దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని, మంచి వ్యాపారాన్ని ఇస్తాడు. అదేవిధంగా అన్ని విషయాల్లో నీవు ప్రార్థించే వాటన్నిటిలో కూడా మంచివి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అది వివాహ విషయంలోనైనా, ఉద్యోగంలోనైనా, బిడ్డల విషయంలోనైనా, గృహం విషయంలోనైనా, వ్యాపారంలోనైనా, వ్యవసాయంలోనైనా, ఏదైనా సరే నువ్వు దేని కొరకు ప్రయత్నిస్తూ ఉన్నావో ప్రతి దానిలో కూడా మంచిది దేవుడు నీకు చేస్తాడు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు కాబట్టి. లోకానుసారులైన తల్లిదండ్రులే తన బిడ్డలకు మంచి చేయాలని కోరుకుంటూ ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మీరు చెడ్డవారై ఉండియు మీ బిడ్డలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా అని. అంటే అనేక లోటుపాట్లు, అనేక అవకతవకలు కలిగి ఉన్న మనమే మన బిడ్డలకు మంచి ఇవ్వాలని, వారు మంచిగా ఉండాలని, వారు జీవితంలో ఉన్నతమైన స్థితిలో సెటిల్ అవ్వాలని, వారు మావాలే కష్టాలు పడకూడదు, వారు మావాలే శ్రమల్లో ఉండకూడదు, వారు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే నేను నిజమైన తండ్రిని, నేను మీకు మంచి ఈవులను ఇవ్వనా? తప్పక ఇస్తానని దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీకు సమాధానాన్ని ఇస్తాడు. సమాధానంతో పాటు మంచి ఈవులను కూడా ఇస్తాడు. ఈ లోకంలో ఎంతో ధనం ఉన్న వారిని, గొప్పవారిని మనం గమనిస్తే వారికి ఎంతో ధనం ఉండొచ్చు, వారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, వారు అన్నిటినీ కలిగి ఉండొచ్చు. కానీ వారు ఎన్ని కలిగి ఉన్నా ఒకటి మాత్రం వారి దగ్గర లేదు.
అదే సమాధానము. నిజమే, అన్నీ కలిగి ఉన్నా సమాధానం లేకపోతే వ్యర్థమే కదా. వారెన్ని కలిగి ఉన్నా అన్నీ సున్నాయి కదా. దేవుడు నిన్ను గొప్పవానిగా చేయాలని, గొప్ప వాటిని నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నారు. నీవున్న చోట, నీవెక్కడున్నావో అక్కడే అందరికంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆయన నిన్ను నిలవబెట్టాలని ఆశపడుతున్నారు. నీకు మంచి జీవితాన్ని, మంచి పేరును ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఏ దేశంలో చేస్తున్నా, విదేశాల్లో చేస్తూ ఉన్నా, మీ యజమానుల దగ్గర మిమ్మల్ని మంచివారిగా ఆయన నిలబెట్టబోతున్నాడు. నీ కుటుంబంలో ఆయన నిన్ను మంచివానిగా నిలబెట్టబోతున్నాడు. నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో నిన్ను ఒక మంచి వ్యక్తిగా, మంచివానిగా, మంచిదానిగా ఆయన నిన్ను చేయబోతున్నాడు. లోకమంతా పాపపు చీకటిలో వెళ్ళిపోతూ ఉంటే మిమ్మల్ని మాత్రం ఆయన పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలని, మంచి సాక్ష్యం మీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ జీవితము ఈ శరీరంతో ఎండవట్లేదు, కానీ ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ లోకం కంటే కూడా మంచి ప్రదేశాన్ని, మంచి గృహాన్ని, మంచి ఆనందకరమైన స్థితిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ మీ జీవితంలో సమాధానం లేకుండా ఉన్నారా? మంచి లేకుండా ఉన్నారా? నీ బిడ్డల జీవితంలో మంచి లేదా? శాంతి లేదా? సమాధానం లేదా? నీ కుటుంబంలో నెమ్మది లేదా? భయపడొద్దు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. అయ్యా, సమాధానాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. మంచి గోధుమలు ఇస్తానన్నారు, మంచి జీవితాన్ని ఇస్తానన్నారు, పరిశుద్ధతని ఇస్తానన్నారు. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా బిడ్డల విషయంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా అని ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోండి. మీరెక్కడున్నారో అక్కడే కన్నీటితో ప్రార్థనలు ఏకీభవిస్తారా? సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావో. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావో. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మా జీవిత కాలాన్ని పొడిగించారు, మరి ఒక దినాన్ని మాకు యాడ్ చేశారు. నీకు వందనాలు. ఈరోజు మరలా మాతో స్పష్టంగా మాట్లాడారు. సమాధానం కలుగజేస్తాను, నేను తృప్తిపరుస్తాను మీ జీవితాలని. తండ్రి, ఎంతమంది తృప్తి లేని జీవితంలో ఉన్నారో, సమాధానం లేకుండా ఉన్నారో, నెమ్మది లేకుండా ఉన్నారో, వారందరినీ కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి నాయన. ప్రతి జీవితంలో చెడును అంతా తొలగించి మంచిని దయచేయండి అయ్యా. చెడు అలవాట్లను తీసివేయండి, చెడు మాటలను కొట్టివేయండి, చెడు చూపులను కొట్టివేయండి, చెడు నడకలను శుద్ధి చేయండి, చెడు ఆలోచనలు శుద్ధి చేయండి. తండ్రి, పరిశుద్ధతతో, నీతితో, మంచితో మీరు నింపండి తండ్రి. ఎవ్వరు కూడా అపవిత్రతలోనే నిలిచి ఉండకూడదు తండ్రి. పరిశుద్ధతలోనికి నడిపించండి. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి, ఆర్థికంగా పడిపోయిన వారిని లేవనెత్తండి, ఆరోగ్య విషయంలో పడిపోయిన వారిని లేవనెత్తండి, సమాధానం లేక కృంగిపోతున్న వారిని లేవనెత్తండి, మానసికంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి, శారీరకంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి, సామాజికంగా పడిపోయిన వారిని లేవనెత్తండి.
అప్పు బంధకాల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి. ఉద్యోగ విషయాల్లో ఎంతమంది నలిగిపోతున్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ప్రతి ఆటంకమును తొలగించండి. ప్రమోషన్స్ దయచేయండి, ట్రాన్స్ఫర్స్ దయచేయండి, వ్యాపారాలను అభివృద్ధి చేయండి, చేతి పనులను దీవించండి, డ్రైవింగ్లో తోడుగా ఉండండి, పని పట్లన్నింటిలో మీరు తోడుగా ఉండండి, పాడి పంటలను అభివృద్ధి చేయండి. గర్భఫలం లేని బిడ్డలు ముట్టండి తండ్రి. వివాహం కాని బిడ్డల జీవితాలు ముట్టండి. ఉద్యోగాలు లేక సఫర్ అవుతున్న బిడ్డల జీవితాలు ముట్టండి. స్వంత గృహాలు లేని బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయిన వారికి సహాయం చేయండి తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలు ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు జరిగించండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి ప్రయత్నంలో, వారు ప్రారంభించే ప్రతి పనిలో మంచిని జరిగించి మీరు తోడుగా ఉండి మంచి మార్గంలో మీరు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నేను ధైర్యంగా ఉండాలి, కృంగిపోకూడదు, సమాధానంగా ఉండాలని అనుకుంటూ ఉన్నా సమాధానాన్ని కోల్పోతూ ఉన్నానని బాధపడుతున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఏ మంచి లేక నీవు అసమాధానంలో ఉన్నావో దేవుడు మంచి ఈవులతో నిన్ను నింపి నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.